మహాభారతం మహారసాభాస వైపే వెళ్తోంది. ఉత్కంఠ, ఆవేశం, ఆహ్లాదం అన్నీ కలిపి మనని ముంచెత్తిపోస్తున్నాయి. ద్రౌపదికి జరిగిన పరాభవానికి భీముడు సంకల్పం చేశాడు. మరునాడు సూర్యోదయం లోపల కీచకుణ్ణి చంపేస్తానన్నాడు. రహస్యంగా వాణ్ణి నర్తనశాలకు ఆహ్వానించమని చెప్పాడు. నమస్కారం, నేను మీ సుబ్బు ఘంటసాల. గాసిప్రీ ఛానల్లోని మహాభారతం వినే అందరికీ ఈ సూతుడి స్వాగతం. ఇంతకుముందు కామెంట్లు ఎవరో అడిగారు, సూతుడు అని ఎందుకు అంటున్నారని. మన పురాణ కథలు చెప్పేవాళ్ళని సూతుడనే అంటారు. ఇవాల్టి కాలంలో ఆ కథల్ని నేను మీకు చెప్తూ నన్ను నేను సూతుడిగా అనుకోవటం వల్ల అలా చెప్పడం జరిగింది. ఏదో అలా సరదాకి. నిండు సభలో దుశ్శాసనుడు చేసిన పరాభవం ఒక ఎత్తు, అడవిలో సైంధవుడి చర్య ఒక ఎత్తు, ఇప్పుడు ఇక్కడ కీచకుడి అవమానం ఒక్కటి ఒక ఎత్తు. ఇక నా వల్ల కాదంది ద్రౌపది. ఆ కీచకుడు నాకు చేసిన అవమానానికి తగిన శిక్ష అనుభవించకపోతే ప్రాణాలనే వదిలేస్తానని తెగేసి చెప్పింది. రోజు ఈ అవమానాలు పడే కంటే ఒక్కసారి చనిపోతాను అని విషం తాగుతానని అంత ద్రౌపది ఆవేదనలో అర్ధరాత్రి పూట భీముడికి చెప్పుకుంది. తన కళ్ళ ముందే ద్రౌపదిని కాలితో తనడం చూసిన భీముడు ఆ సాధ్వి మాటలకి కోపంతో ఊగిపోయి ప్రతీకారానికి శ్రీకారం చుట్టాడు. దేవి, నీవిక దిగులు మానే. ఆ కీచకుణ్ణి నేను చెప్పినట్లు నర్తనశాలకి రప్పించు. పగలంతా ఆడవారి నాట్యంతో మారుమ్రోగే ఆ సభ రాత్రి చీకట్లో ఉంటుంది. అక్కడ రక్షణగా కాపలా సిబ్బంది కూడా ఎవ్వరూ ఉండరు. పెద్ద సభ, అటువైపు కూడా ఎవరు రారు. అలాంటి చోట మన పనికి పనికొస్తుంది. నీవు ఆ కీచకుణ్ణి అక్కడికి రమ్మని ఆహ్వానించు, వెళ్ళు అని చెప్పాడు. నువ్వు అతన్ని పిలిచేటప్పుడు నేనెవ్వరూ చూడకూడదు. అలా సంకేతాన్ని చెయ్యి. వాడికి నమ్మకం కలగాలి. నీకు వాడి మీద కోరిక ఉండే పిలుస్తున్నావు అనుకోవాలి. వాడు రావాలి. ఒక్కసారి వాడిటొచ్చాక మళ్ళీ తిరిగి వెళ్ళడు. నేను అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. నాతో పాటు పక్కనే మృత్యువు కూడా ఎదురు చూస్తుంటుంది. సరేనని కీచకుణ్ణి చంపే పనికి పునాది అయితే పడింది కదా అని ఆవిడ కాస్త శాంతించి వెళ్ళిపోయింది. ఆ పాటికే ఉదయం అయిపోయింది. కీచకుడి మరణానికి 24 గంటలు మాత్రమే ఉన్నది. అంటే ముందు రోజు జరిగింది. ఆ అర్ధరాత్రి అంతా మాట్లాడుకుని మర్నాడు ఉదయం అయ్యే వరకు అయినాక భీముడు శపథం చేశాడు, నెక్స్ట్ డే మార్నింగ్ లోపల వాడిని చంపేస్తాను. ద్రౌపది తన మందిరానికి వెళ్ళి మెల్లగా రోజుని మొదలుపెట్టింది. కీచకుడు వచ్చాడు. పొద్దున్నే వచ్చాడు. అంటే ఆ తన్నిన రోజు వదిలేశాడు. మర్నాడు ఉదయమే మళ్ళీ వచ్చాడు. వచ్చి సూటిగా ఒక ప్రశ్న వేశాడు. సైరంధ్రి, నిన్న నిండు సభలో నిన్ను నేను కాలితో తన్నాను. అందరి ముందు అవమానించాను. నలుగురిలో నీ పరువు తీశాను అన్నాడు. వింటున్న మీకు ఐఎమ్ సారీ, ఏదో అలా అయిపోయింది అని అంటాడు అనుకుంటున్నారా? లేదు. వాడేమన్నాడో తెలుసా? నేను నిన్ను అలా చేశా. నిన్నెవడొచ్చాదుకున్నాడు? ఒక్కడన్నా ఆపాడా నన్ను? ఆపగలడనుకుంటున్నావా? ఆ విరాట్ రాజు ఏం చేశాడు? వాడి ముందు మోకరెళ్ళి బతిమలాడుకున్నావు. కాపాడండి, మీరు మహారాజు, మేం బిడ్డలం అన్నావు. వాడికంత శక్తి లేదు. పేరుకు మాత్రమే అతను రాజు. సేనకి నాయకుణ్ణి, నిజమైన రాజుని నేను. నన్ను ఎదిరించే శక్తి రాజ్యంలో ఎవ్వరికీ లేదు. అసలు నన్ను చూసి భయపడి నువ్వు ఎందుకు పారిపోయావు? పిరికిదానా, నన్ను పొందు. సరే, ఇప్పుడన్నా పోయిందేం లేదు. నువ్వు అంతలా నన్ను కాలితో తన్ని చీ కొట్టినా నీ మీద నాకు జాలి, ప్రేమ ఇవే ఉన్నాయి. నీ అదృష్టం. ఇంకొక అవకాశం ఇస్తున్నా, ఇక వదులుకోకు. అందరికీ ఇలా దక్కదు అన్నాడు. కోరికలో గడుస్తనం ఏంటంటే, వద్దు అని ఆవిడంటే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా అంటాడు. జరిగిందేదో జరిగిపోయిందంటాడు వీడు. ఇవాల్టి పరిస్థితుల్లో నిజానికి ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. అంటే దీనికి మరొక యాంగిల్, మరొక పక్షం చెప్పుకోవాలి. ఆడ మగ ప్రేమ వ్యవహారాలు ఉంటాయి కదా సహజంగా ఇవాళ. అందులో ఆడపిల్ల మోసం చేసిందని తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్, మగవాడు నిలదీశాడు, ఏంటి నన్ను ఎందుకు మోసం చేసావు? వేరే వాళ్ళతో ఉండి నాతో ఎందుకు అని. నా ఇష్టం, ఇప్పుడు నువ్వంటే నాకు ఇకేం లేదు, వెళ్ళిపోమంటుంది ఆ అమ్మాయి. వాడు నిజానికి మోసపోయాడు, లేక ఓడిపోయాడు, విఫలమయ్యాడు, ఇలాగేదోటి అనుకోవచ్చు. అలా అనుకుని జరిగిందేదో జరిగిపోయిందని వదిలేయగలిగితే అది తెలివి. అది నిజానికి తెలివి, నిజాన్ని ఒప్పుకోవటం.
తరచూ ఏమంటారో తెలుసా కానీ, సరే తనేదో పిచ్చి పని చేసింది, నేను మగవాణ్ణి కదా, క్షమించాలి, నేనే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను, క్షమిస్తాను అంటాడు. ఆవిడ నువ్వు క్షమించాలని ఎదురు చూడట్లేదు, ఆవిడ నిన్ను వదిలించుకుని నచ్చిన వాడితో వెళ్ళిపోయింది. నువ్వు కూడా హుందాగా అయిపోయిందని వదిలేయాలి. అంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఎంతసేపు మనం ఆడవాళ్ళకు అన్యాయం జరగడం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నామని అంటున్నారు. ఇవాల్టి రోజుల్లో రెండు వైపులా సరిసమానంగా ఉందనే అనుకోవాలి, 60-40 మహా అయితే. కాబట్టి ఆ రెండో పక్షం ఆడవాళ్ళు మగవాళ్ళని అవమానించి మోసం చేసి ఆ చేసే విషయాన్ని కూడా ఒకసారి చెప్పుకోవాలి. అలాంటి సందర్భంలో మగవాడు ఒకసారి మోసపోయాననో, ఓడిపోయాననో, విఫలమయ్యాననో అనుకున్న తర్వాత దానిలోంచి లేచి చేతులు గడిగేసుకుని బయటికి రావటం ఉత్తమమైన పని, తెలివైన పని. కాకపోతే ఏంటంటే, మనిషికి ఈగో అంటారు చూడండి, అహం మగవాడికి కాస్త ఎక్కువ. అది భలే ఫూల్ని చేస్తుంది. మనం కింద పడినా కూడా నీదే పై చేయలేరా అంటుంది. నువ్వు మోసం చేసుకోవడానికి ఈ రకమైన ఆలోచన బాగా పనిచేస్తుంది. ఈ కథకు సంబంధించినది కాకపోయినా ఈ టాపిక్కి సంబంధించిందని చెప్పి కాస్త అప్రస్తుతమైన చెప్పాల్సి వచ్చింది. సరే, కీచకుడు కూడా ఇక్కడ ఎంత పొగరు గడుస్తున్నామంటే, చీకొట్టింది వాణ్ణి, తప్పు చేసింది వాడు, ఆ రెండు నెగిటివ్స్ని పాజిటివ్స్గా చెప్పుకుంటున్నాడు. చీకొట్టినా నేను క్షమిస్తాను అంటున్నాడు. చీకొట్టిందే వెళ్ళిపోమని, ఇంక నీ క్షమ ఆవిడికి కావాలి? నువ్వు చేసిన దానికి ఆవిడ క్షమించాలని నువ్వు అనుకోవాలి, నువ్వు క్షమించడం ఏంట్రా? సరే అలా అన్నాడు. మళ్ళీ 100 కొద్ది దాసీ జనాన్ని ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అంటూ అన్నాడు. ద్రౌపది మొదటిసారిలాగా కోప్పడలేదు. ప్లాన్ వేరే ఉంది కదా. చిన్న నవ్వు మొహాన్ని తెచ్చుకుని అంది, కీచక, నువ్వు చెప్పింది నాకు ఇంతకుముందు అర్థం కాలేదు, ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది. నేను ఒక్క మాట చెప్తాను, అది బాగా విను. నువ్వు విలువనిచ్చినా ఇవ్వకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, నాకైతే 5 భర్తలు ఉన్నారు. వారి పట్లే నా కోరిక ఉందని అందరికీ చెప్పా. కనుక ఇప్పుడు నేను నీతో చెప్పేది పరులకి చెప్పకు, నా పరువు పోతుంది. కనుక నాకు మాట ఇవ్వు ముందు. ఇది నీ ప్రాణం పోయినా సరే ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అని మాట ఇవ్వను. కీచకుడు ఆపాటికే కళ్ళు పెద్దవి చేసి, అలాగే చెప్పు ఏంటిది అన్నాడు. నేను నీకు నిజానికి వశపడ్డాను, నువ్వు అడిగింది నేను ఇవ్వాలనుకుంటున్నాను అంది. ఇంకంతే. వాడి వెనక వైలను, వీణ, గిటారు కలిపి మోగాయి మనవాడికి. అలా గాల్లో లేచి కాస్తలాలు అటు ఇటు తేలి మళ్ళీ కిందకి దిగాడు. ఏంటి మళ్ళీ చెప్పు అంటే ఆవిడ సిగ్గుతో నవ్వింది. ఆహా దేవి, చాలు, ఇది చాలు, నా గుండె గతి తప్పుతోంది. అక్షౌహిణి సైన్యం ఎదురున్న చెదరని నా మది నీ నవ్వుకి కుందేలు పెళ్ళైపోయింది. సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను. జనులందరికీ, ఎవ్వరికీ కూడా నీవు నన్ను చీకొట్టినట్లే లెక్క. వాళ్ళందరికీ దృష్టిలో అలాగే ఉండని, నువ్వు నన్ను కాదన్నట్లే. కానీ నీవు నాదానివన్న సంగతి మాత్రం ఎవ్వరికీ చెప్పను. నువ్వు చెప్పినట్లే చేస్తా. నీ మందిరానికి అందరూ నిద్రించాక రహస్యంగా ఇవాళ వస్తా. ఏమంటావు? సరేనా? అలా అంటూ, అబ్బా నేను ఇది ముందు ఆలోచించలేదు, ఇది ఇంకా బాగుంది, ఇలా రహస్యంగా చేయడం ఇంకా నాకు ఆసక్తి పెంచుతుంది, బాగుంది అన్నాడు. ద్రౌపది అంది, నా మందిరం కాదు, నేను రాణి సుదేష్ణాదేవికి దగ్గరలో ఉంటాను కదా, అక్కడొద్దు. నీ మందిరమా? అసలొద్దు, నర్తనశాలలో కలుద్దాం. నర్తనశాల? అక్కడే పగలంతా ఆట పాట నృత్యం సంగీతంతో నిండిపోయే ఆ మందిరం రాత్రి ఖాళీగా ఉంటుంది. ఎవరు ఉండరు, చిమ్మ చీకటి, కాగడా వెలుతురు కూడా ఉండదు. మనం అనుకున్న పనికి అదే సరైన చోటు. అక్కడైతే గంధర్వులు కూడా తెలుసుకోలేరు, వారు ఆ చోట నేనుంటానని ఊహించరు. సరేనా అంది. అంటే వీడింత కామంతో కొట్టుమిట్టాడుతున్న వాడికి ఎక్కడన్నా ఓకే కదా. సో కీచకుడు సరే, 1 నాకేంటన్న పొగరు, 2 ముందైతే ఒప్పేసుకుంది కదా, ముందు పని ముందు, ఎక్కడైతే ఏంటి. తప్పకుండా అక్కడే కలుద్దాం సైరంధ్రి, మంచి చాయిస్, చోటు బాగుంది, పగలంతా సంగీతం, రాత్రి అయితే చాలు. సరే నేను వెళ్ళాలి, అక్కడ ఇవాళ రాత్రి కలుద్దాం, సరేనా? ఓకే, బాయ్. ద్రౌపది అలా చెప్పిన క్షణం నుండి కీచకుడి గడియారం పనిచేయటం ఆగిపోయింది. ఒక్కో క్షణం ఒక్కో మాసంలాగా గడిచింది. వెళ్ళాడు, స్నానం చేశాడు, గంధం అద్దుకున్నాడు, మంచి బంగారు నగలు అవన్నీ పెట్టుకున్నాడు, సిద్ధంగా కూర్చున్నాడు. కాసేపు ఆగాడు,
మళ్ళీ ఏదో అనిపించింది. మళ్ళీ స్నానం చేశాడు. ఫ్రెష్గా ఉండాలి కదా మరి. మళ్ళీ ముస్తాబయ్యాడు, మళ్ళీ కూర్చున్నాడు. ఇలా ద్రౌపది మాటలనే తలుచుకుంటూ, ఆమెతో నర్తనశాలలో రాత్రి జరగబోయేది ఊహించుకుంటూ కాలం గడిపాడు. మధ్యలో నర్తనశాలకు కూడా ఒకసారి వెళ్ళి చూసుకున్నాడు సైట్. అక్కడ బృహన్నల నృత్యం నేర్పిస్తుంటే ఉత్తర నేర్చుకుంటోంది. ఏంటి మామయ్య ఇలా వచ్చావంది. ఏం లేదమ్మా నువ్వు కానీ కానీ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సిగ్గుపడుతూ. అంటే చూసుకున్నాడు ప్లేస్, ఇక్కడే కదా, ఓకే ఓకే అనుకుని. అలా వాడు ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ద్రౌపది ఏమో నేరుగా భీముడి వంటశాలకు వెళ్ళింది. వెళ్ళి విషయం చెప్పింది. భీముడు నవ్వి, బాగుందమ్మా, బాగా చేసావు, మంచిది, ఇక నువ్వు నాకు వదిలేదాన్ని. ద్రౌపది ఒక మాట అంది. వాడి చావు నా ఆవేశాన్ని ఆవేదనని చల్లార్చే రీతిలో ఉండాలి. ఏదో పీక నొక్కేసి చంపడం కాదు. వాడు నాకు పతులు ఉన్నారన్నా కూడా వాళ్ళు ఏం చేయగలరు అని నన్ను కాలుతో తన్నాడు. చూసుకో మరి. ద్రౌపది భీముడు కాంబినేషన్ భలే ఉంటుంది. ఇద్దరికీ ఆవేశమే. ఆవిడ అడగగానే భీముడు చేసేస్తాడు. అంటే ఆవిడ ఎన్నో గేర్లో పెడితే మనోడు అన్నో గేర్లోనే బండి స్టార్ట్ చేస్తాడు, నడుపుతాడు. ధర్మరాజు అలా కాదు. ముందు ఇంజిన్ కట్టేస్తాడు, కాసేపు కూర్చోపెడతాడు, కూర్చోపెట్టి ఏంటి విషయం అంటాడు. అర్జునుడు మూడో రకం. అర్జునుడు సరే అని చెప్పి ముందు ఆవిడ్ని కూడా బండి మీద కూర్చోబెట్టి మన ఇద్దరం ఒక రౌండ్ వేద్దామని సరదాగా అలా తీసుకెళ్తాడు. ఆయన కాస్త కృష్ణుడి టైప్ ఆఫ్ డీలింగ్. అలా తిప్పుకొచ్చి అంతా చెప్పాక కూడా ఇంకా కోపం ఉంటే చేస్తాడు, కూల్ అయిపోతే మంచిది. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్. ఇప్పుడు భీముడు ఏంటంటే వేసేయమంటే వేసేస్తాడు అంతే. ద్రౌపది అంది, అలాగే కీచకుని చావు తెలియగానే అతని సోదరులు యుద్ధానికి రావచ్చు, వారిని కూడా గుట్టుగానే చంపాలి. ఎందుకంటే విషయం బయటికి పొక్కితే మన అజ్ఞాతవాసం భంగం అవుతుంది. మీ అన్నగారికి కోపం వస్తుంది, మనకి మళ్ళీ అరణ్యవాసం వస్తుంది. భీముడు అన్నాడు, నువ్వేం బెంగపెట్టుకోకు, అన్నగారి అంతరంగం కూడా నిజానికి ఇదే అన్నాడు. అవునా? అవును, నీతో అనలేదు, నిన్న రాత్రి నీ వెళ్ళాక నాతో అన్నాడు. నీవు ఆయన సభలో అన్న మాటలకి నిజానికి బాధపడ్డాడు, కానీ పర్వాలేదు, నీ కోపం ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయనకి ఇంకా కోపం వచ్చింది. ఖచ్చితంగా కీచుకొని చంపాలి అని అన్నాడు ఆయన. నువ్వేం బెంగపడకు అని నవ్వుతూ, నువ్వు అనుకున్నట్లే అన్నీ జరుగుతాయి పంచాలి, సరేనా, వెళ్ళు అన్నాడు. ఆవిడ వెళ్ళిపోయింది. మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడకూడదు కదా, సో ఆవిడ వెళ్ళిపోయింది ఫస్ట్. రాత్రి అవుతోంది. భీముడు మొత్తం పనులన్నీ ముగించుకుని ముందే వెళ్ళి ఎవ్వరికీ కనబడకుండా ఒక చోట ఉన్నాడు. అతని శరీరాన్ని ఒక పల్చటి పట్టుచీరతో కప్పుకొని కూర్చుని ఉన్నాడు. కీచకుడు అప్పటికొక 30 సార్లు అలంకరించుకొని సిద్ధంగా మదగజం వచ్చినట్లు మెల్లగా వచ్చాడు. కాస్త మదిర మందు కూడా పుచ్చుకున్నాడు. నర్తనశాల, విశాలమైన సభ, చిమ్మ చీకటి. అక్కడ తిరిగే పని ఎవ్వరికీ ఉండదు కనుక కనీసం కాగడా వెలుగులు కూడా లేవు. అక్కడ ఒక పెద్ద శయ్య, అంటే ఒక పరుపు మంచం లాంటిది ఉంది. మంచం ఉంది, దాని మధ్యలో భీముడు పడుకుని ఉన్నాడు. పడుకుని ద్రౌపదికి జరిగిన దాన్ని పదే పదే తలుచుకుంటున్నాడు. అంటే వామప్, మనసులో కోపాన్ని తెచ్చుకుంటున్నాడు. కీచకుడు వచ్చాడు. వచ్చి తడుముకుంటూ ఆ మంచానికి కాలు తగిలి కూర్చున్నాడు. దానిపైన ఎవరో ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారని తెలిసింది. అంత చీకట్లో సైజు చూసుకోలేదు. మత్తులో కూడా ఉన్నాడు కదా. దేవి, వచ్చేసావా? నేనొచ్చా. నీకు విషయం తెలుసా? అంతఃపురంలోని స్త్రీలందరూ నా గురించి ఒక మాట అంటారు, నా అంత అందగాడు మరొకడు లేడని. యాదవుల్లో ఆ కృష్ణుడున్నాడే, అతన్ని మించిన అందం నాదని కూడా పేరు తెలుసా? అలాంటి వాణ్ణి నన్ను నువ్వు కాదనేసరికి మనసు తట్టుకోలేక ఏదో అలా అయిపోయింది. పోన్లే, ఏదైతే ఏముంది, నీకు బుద్ధి వచ్చింది, నా విలువ తెలుసుకున్నావు. ఇక నీకు జీవితంలో సుఖాలు తప్ప కష్టాలు ఉండవు. రా, నా దగ్గరికి రా అన్నాడు. భీముడు చిన్నగా గొంతు మార్చి మిమిక్రీ ఆడదానిలాగా రహస్యంగా, పైగా గుసగుసలాడుతున్నాడు, సీక్రెట్ చెప్పినట్లు. నేను విన్నాను, నీ వంటి అందగాడివి నీవేనని. కానీ నా గురించి నీకు తెలియాలిగా. నా స్పర్శ లాంటి స్పర్శ నీవింతకుముందు ఎక్కడా ఎన్నడూ పొందుండవు. ఇప్పటిదాకా నీవు అనుభవించిన సుఖాలన్నీ ఒకెత్తు, ఇదొక్కటి ఒకెత్తు. నాతో ఈ రాత్రి గడిపాక నువ్వు ఇంకెన్నడూ ఎవ్వరినీ ఏది అడగవు. అలాంటి అనుభూతినిస్తాను. నీవు కామశాస్త్రంలో కూడా మహాపండితుడు అని విన్నాను, నిజమేనా అంది. నా గురించి నేను చెప్పుకోవడం ఎందుకు, నువ్వే చూస్తావుగా దేవి అన్నాడు కీచకుడు. నిజమే, నేను కూడా నా గురించి ఇక చెప్పుకోను, నువ్వు కూడా చూడు అని లేచి
భీముడు తన చీరని తీసేసి విశాలమైన శరీరాన్ని చూపాడు. కీచకుడి మత్తంతా ఒక్కసారి దిగిపోయింది. రే ఎవడ్రా నువ్వు, సైరంధ్ర ఎక్కడా అని చీకట్లోనే పోల్చుకుంటూ అడిగాడు. ఓ, సైరంధ్రి పిలిస్తే వచ్చావా? నీ సొంతం అయిపోయిందని రోజంతా కలలుగన్నావా? సరే, ఒకేసారి దీర్ఘనిద్రలోకి జారుకుని కళ్ళు కందుగాని రా అని గర్జించాడు. కీచకుడికి అర్థమైంది. మోసం తెలిసిపోయింది. ఆ గంధర్వుల్లోనే ఒకడు వచ్చుంటాడులే అనుకున్నాడు. పూర్వం మగవాళ్ళు కూడా పూలు పెట్టుకునేవాళ్ళు, అది వాళ్ళ అలంకరణ. ఆ భీముడు ఒక్కసారి దూకి ఆ కీచకుడి మెడలో ఉన్న పూలమాల పట్టి లాగాడు. అవి తుంపర్లుగా పడిపోయాయి. కీచకుడు కూడా విదిలించుకుని అంత మత్తులో నుండి మేల్కొని యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆనాడు వాలి సుగ్రీవులకి జరిగిన యుద్ధంలా కీచక భీముల యుద్ధం మొదలైంది. రెండూ భారీ శరీరాలు. కీచకుడు కూడా భీముడికి ఏమాత్రం తీసిపోని బలంతో ఉన్నవాడు. చేతులు రెండూ కలిశాయి, చేతులు రెండూ కలియబడ్డాయి. ఆ పిడికిలి ఈ పిడికిలి ఒకే పరిమాణంలో అంతంత పెద్దగా ఉన్నాయి. కీచకుడు అతని గోళ్లతో భీముణ్ణి రక్కాడు. భీముడు దాన్ని తట్టుకునే వాణ్ణి కాల్తో తన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది రాజమందిరంలోని నర్తనశాల. కుస్తీలో సాధారణంగా శబ్దాలు ఎక్కువ వస్తాయి, అరుచుకుంటారు. కోపాన్ని ప్రదర్శించేటప్పుడు గట్టిగా అనుకుంటారు. అవి అక్కడ జరగకూడదు. అంటే భీముడు అరవకూడదు, కీచకుడు ఒకవేళ అరిచే పనిలో ఉంటే వ్యవధి గ్యాప్ ఇవ్వకూడదు. ఎందుకంటే చూడండి, అరిచేందుకు ఒక పద్ధతి ఉంటుంది కదా. ఊపిరి గట్టిగా తీసుకుని ఆ వదిలే ప్రక్రియలో అరుస్తారు. సమయం లేకుండా నిన్నొకటి కొట్టేస్తుంటే పూర్తి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కుదరదు. అంటే పూర్తిగా ఊపిరి ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్ కుదరదు. పూర్తి స్వేచ్ఛతో అరవలేరు. భీముడు అలాగా ఆడిచ్చాలి వాడిని. అండ్ అరిచేటప్పుడు ఊపిరిని విస్సురుగా వదలచ్చు, అందుకే అరుస్తారు కదా. ఇప్పుడు బాక్సింగ్లో కానీ ఏదైనా మార్షల్ ఆర్ట్స్లో కానీ ఆ ఊపిరి విసురుని బట్టి బలం ఇస్తుంది. ఇక్కడ అంత అవకాశం లేదు. అదొక కష్టం. నియంత్రించుకుంటూ యుద్ధం జరగాలి. బలిసిన రెండు ఆబోతుల్లాగా కొట్టుకున్నారు. అరుపులు పెద్దగా లేవు, కానీ నేలపైకి ఒకరిని ఒకరు పడేసుకుంటుంటే ప్రకంపనలే వస్తున్నాయి. కీచకుడు భీముణ్ణి రెండు చేతులతో గట్టిగా పట్టుకుని బంధించాడు. భీముడంతటి వాడు దాని నుండి వెంటనే విడిపించుకోలేకపోయాడు. అంతలోనే చేతుల సందులోండి జారి భీముడు కీచకుణ్ణి పట్టుకున్నాడు. కీచకుడు కూడా ఒక రకంగా రహస్యంగానే యుద్ధం చేస్తున్నాడు, అరవట్లేదు. ఎందుకు? అందరికీ తెలిసిపోయిందనుకో వీళ్ళ యుద్ధం. తను నడిపే చాటుమాటు వ్యవహారం తెలిసిపోతుంది అని సైలెంట్గా కానిచ్చేద్దామని అనుకున్నాడు. కనుక అది భీముడికి చాలా పనికొచ్చిందంటే కీచకుడు కూడా సైలెంట్గానే యుద్ధం చేస్తున్నాడు. కడుపుల్లో గుద్దుకుంటున్నారు. ఆ గురిలు తప్పి ఆ పక్కనున్న స్తంభాలకి వాళ్ళ పిడికిళ్ళు తగిలితే ఆ గుద్దుకి స్తంభాల పెచ్చులుడిపోతున్నాయి. భీముడు ఒక్కసారి వాయువేగంతో పరిగెత్తుకుంటూ మోకాళ్లపై జారి వాణ్ణి ఎత్తి కిందకి విసిరేశాడు. అంతలోనే ఆ భీముడి రెండు కాళ్ళు పట్టి కీచకుడి కిందకి పడేశాడు. ఊహించండి, నిర్జనంగా ఉన్న నర్తనశాల, చుట్టూ ఉన్న బొమ్మలు చిత్రపటాలు అన్నీ కూడా లలిత కళలకి చెందినవి. ఏది కూడా ఆవేశాన్ని కలుగజేసేది కాదు. నటరాజు విగ్రహం ఒకటి ఉంటుంది పెద్దది మధ్యలో, రోజు దానికి పూజలు చేస్తుంటారు. అలాంటి చోట వీళ్ళిద్దరూ భారీ శరీరాలు ఒకరినొకరు చంపుకునేందుకు చూస్తున్నారు. అంటే ఏదో లైబ్రరీలో హోళీ ఆడుకున్నట్టు ఉంటుంది. కీచకుడు భీముడి కాలి వేలిని గట్టిగా తొక్కి తలతో తన తలని గట్టిగా దెబ్బ కొట్టాడు. భీముడి దిమ్మ తిరిగిపోయింది. కానీ వెంటనే కోలుకుని తిరిగి కీచకుడి తల మీద తను కొట్టాడు. కొట్టి వాడి మెడ పట్టుకుని, రెండు చేతులతో ఆ మెడ పట్టుకుని వాడి చంకల్లోకి లాక్కుని ఒక్కసారి వెనక్కి దొర్లాడు. ఇలా ఇద్దరూ కూడా పిడుగుల యుద్ధాన్ని కురిపించుకుంటూ చెమట రక్తం కారిపోతూ ఉన్నారు. కీచకుడు ఆ పూజా మందిరంలోని ఒక ఇత్తడి గంట ఉంటే పక్కన దాన్ని తీసుకుని భీముడి వీపు మీద కట్టాడు. కీచకుడు ఆ పూజా మందిరంలోని ఒక పెద్ద ఇనప గంట తీసుకుని ఈడ్చి ఆ భీముడి వీపు మీద కొట్టాడు. భీముడు దాన్ని తట్టుకొని 2 సార్లు పొర్లి లేచి అతి వేగంగా పరిగెత్తుకుంటొచ్చి మోచేత్తో కీచకుడి గుండెలపైన గుద్దాడు. ఆ దెబ్బకి ఛాతీలో ఏదో గుంట పడినట్లు పడింది. అలాగే ఆ కీచకుడు వెనక్కి ఎగిరి ఒక మంచం మీద పడ్డాడు. అది మధ్యలోకి విరిగేపోయింది. ఊపిరాడలేదు ఒక క్షణం కీచకుడికి. భీముడు అదే అదును చూసుకుని
వేగంగా ఎగిరి మోకాలతో వాడి గుండెల మీద మళ్ళీ దూకాడు. ఇక వాడి దమ్ము సరిపోక రక్తాన్ని కక్కాడు. వాడి జుట్టు పట్టి పైకి లేపాడు భీముడు. ఆ ద్రౌపదిని కాలితో తన్నాడు కదా అని తలుచుకున్నాడు. వాణ్ణి కూడా అలాగే కాలితో నడ్డి మీద తన్నాడు. వాడు పక్కనున్న స్తంభానికి గుద్దుకుని పడగా ఆ నర్తనశాల మొత్తం వణికిపోయిందన్నారు. అలిసిన కీచకుణ్ణి 2 చేతులతో పట్టి పైకి లేపాడు. వాడి పీక నులిమాడు. కీచకుడు విలవిలలాడుతూ అరవబోయాడు. కానీ భీముడు వాణ్ణి అరవనివ్వలేదు. అంటే ఇంకా పరువు లేదు, ఇంకా పరువు కాపాడుకోవడం లేదు కీచకుడికి. ముందు సాయం కావాలని అరవటం మొదలు పెడితే భీముడు పీక నొక్కేశాడు. భీముడు గెలిచేస్తున్నాడు. భీముడు ఇంకా చివరికి తన ఫినిషింగ్ మూవ్ అతన్ని ఎత్తి 2 చేతులతో అలా పైకెత్తి గిర 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 తిప్పి నేలకేసి కొట్టాడు. వాడిక కదల్లేదు. ఊపిరి కూడా చాలా స్వల్పంగా తీస్తున్నాడు. భీముడు మామూలుగా అంతలాగా పడిపోతే వదిలేస్తాడు. కానీ ద్రౌపది కష్టం గుర్తొచ్చింది ఆయనకి. ఏంటంటే ఆడవాళ్ళు కేవలం శరీరంలో బలం లేని వాళ్ళు కదా అని ప్రతి కుక్క ఇష్టం వచ్చినట్లు చేయటమేనా? ఒకడు భుజం రాస్తాడు, ఒకడు ఎక్కడైనా పడితే, ఒకడు ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తాడు, ఒకడు పెళ్లి చేసుకుని వేధిస్తాడు, ఒకడు పెళ్ళైపోయినా వేధిస్తాడు. క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నాం, స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ సహజం. కానీ సమాజంలో ఉంటూ మనం జంతువుల కన్నా ఉన్నతులం అని చెప్పుకునే మనుషులకి ఒక్కోసారి జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో చూపిస్తే బాగుంటుంది. చూపాలేం. ఎందుకంటే మృగాలు కూడా ఒక రకంగా ఆకర్షిస్తాయి, నచ్చితేనే కలుస్తాయి. వాటికి రేపులు ఉండవు అనుకుంటే పెద్దగా. మనకిక వావి వరసలు అక్కర్లేదు, పెద్ద చిన్న అసలు లేదు. పడేసి కొట్టడం కూడా ప్రేమలో ఒక భాగమే అని చెప్తున్నాం కదా. అది నాది, దాన్ని నేను ఏదన్నా చేస్తాను. కొట్టడం కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్వే. ఇష్టం లేదు వదిలేరా బాబు అంటే బలవంతం చేస్తాం. మానసికంగా కొంతమంది, ఆటవికంగా కొంతమంది. ఆనాడు సీతమ్మని కూడా జుట్టు పట్టి ఈడ్చుకెళ్ళాడు రావణుడు. ఏడుస్తోంది ఆవిడ. అసలు ఒక ఏడుస్తూ నా వల్ల కాదు వద్దు వదిలేయమంటూ బతిమలాడుతున్న ఆడదాన్ని బలవంతం చేసేవాడిని ఏమనాలి? ఆవిడ రావణుడి కన్నా నిజానికి సీత వయసులో చాలా చిన్నది, పసిపిల్ల ఒక రకంగా. కానీ ఇవాళ పసిపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయేవి కూడా ఉన్నాయి కదా. ఆ సీతమ్మ అంత ఏడ్చినా కూడా రావణుడు ఎలాంటిది లేకుండా లాక్కెళ్ళాడు. ఆవిడికి ఎంత కచ్చా కోపం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇష్టం లేకుండా ఒక మగవాడి మీద చేయి వేస్తే, వద్దంటున్నా వినకుండా మీద పడిపోతే మృగంలాగా ఏం చేయాలి? మీకు తెలుసా, మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు పాండవులకి తోడుగా బంధువుగా ఉన్నాడు తప్ప పూర్తిగా వాళ్ళ విషయాల్లో ముందు కలగజేసుకోలేదు. కౌరవులు ఎంత అన్యాయం చేస్తున్నా కూడా ఊరుకున్నాడు. పాండవులకి తనకు తోచిన సాయం చేస్తూ ఒక మంచి బంధువుగా, అర్జునుడికి ప్రియమైన స్నేహితుడిగా ఇలాగే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ద్రౌపదీదేవి అంత సభలో దిక్కులేక దీనురాలై ఏడుస్తూ అరుస్తూ కృష్ణ కృష్ణ కాపాడు కృష్ణ, నా మాట ఎవ్వరూ వినట్లేదు, కొడుతున్నారు, జుట్టు పట్టుకుని ఈడ్చేస్తున్నారు, హెల్ప్లెస్, నా బట్టలు లాగేస్తున్నారు, నొప్పి, ఆ బాధని లిటరల్గా రక్తం కారుతూ ఏడుస్తూ అరిచి శరణాగతి చేసింది ఆవిడ. ఎప్పుడైతే అది చేసిందో, ఎందుకంటే అందరూ ఆ సన్నివేశాన్ని చూసి ఆహా కృష్ణుడి మీద భక్తి చూడండి, ఆయన చీరలిచ్చి కాపాడాడు అనుకుంటారు. కానీ ధర్మం చెప్పాల్సిన రాజు సభలో అంతమంది పెద్దలు ఉండి, భర్తలుండి కూడా ఒక ఆడదానికి తప్పు చేయకుండా, ఎలాంటి తప్పు చేయకుండా, కేవలం ఆడదే కదా, అలుసే కదా, దానికి ఒక గుణపాఠం నేర్పుదామని కర్ణుడు, దాన్ని ఏడిపిస్తే పాండవులు ఏడుస్తారని దుర్యోధనుడు, ప్రతి వాడు అలా చులకనగా ఆడవాళ్ల మీదనే పడి అలా చేస్తుంటే దిక్కులేక ఏడుస్తూ శరణాగతి చేసింది ఆవిడ. కదిలిపోయాడు కృష్ణుడు. మీరు కథ చదవండి. ఆ తర్వాత అడవిలో వాళ్ళని కలిసినప్పుడు మనం విన్నాం అరణ్యపర్వంలో. కృష్ణుడు మొదటిసారి బలరాముడితో సహా వచ్చినప్పుడు వినొచ్చాడు, ఆ అవమానం జరిగింది అని ఆవిడ దగ్గర ఆవిడని చూస్తూ విన్నాడు. చూడన్నా ఎలా చేసేసాడు అని ఆవిడ జుట్టు జరిపి ఆ మొదళ్లలో చూపించింది. మరి వాడు జుట్టు పట్టుకు లాగాడు కదా, ఆ గోటి ఘాట్లు పడతాయి కదా. ఊగిపోయాడు కోపంతో. అర్జునా పద అని ఇప్పుడే లేపేద్దాం పదమన్నాడు. సాత్యకిని పిలిచాడు. సాత్యకి తీ, రథం సిద్ధం చేయి, గరుడకేతనం పెట్టు, రెడీ. నిజంగా అర్జునుడు ధర్మరాజు ఆపకుండా ఉంటే కృష్ణుడు ఆ రోజే వెళ్ళి చంపేశాడు వాళ్ళని.
కృష్ణుడి కష్టం కాదే అది, కొన్ని అంతే. మీరు మీ ఇంట్లో ఏ ఆడవాళ్ళన్నా ఆ పరిస్థితుల్లో ఊహించుకోండి, మీకు బహుశా అలాంటి కోపమే వస్తుంది, రావాలి. మనకు కూడా రోడ్డు మీద ఒక ఆడ మనిషిని ఎవరన్నా అలా చేస్తుంటే ముందు మనసులో ఒక రకమైన చీకాకు, కోపం, జాలి వస్తాయి, రావాలి. అంతటితో ఆగిపోకూడదు. ద్రౌపది శరణాగతి చేసిన క్షణమే ఆయన రంగంలోకి దిగాడు. కృష్ణుడు మాటిచ్చాడు, ఇక నేను చూసుకుంటా. ఎందుకు చేశాడు? ధర్మం తెలిసి బలం ఉన్నా పెద్దలు ఏమీ పీకలేదు, ఇక నేను చేస్తాను అనుకున్నాడు అంతే. ఇవాళ కూడా అంటే ఇవాళంటే ఆ నర్తనశాలలో కూడా భీముడి మనసులో ద్రౌపదిని తలుచుకుని ఇలాంటి ఆలోచనలే వచ్చినాయి. ఎంత కోపం, ఎంత బాధ వచ్చి ఉంటాయి అంటే, పాపం ఆవిడ ఏమి చేసుకోలేదనా, ఏం పాపం చేసిందిరా ఆవిడ? ఒళ్ళంతా కప్పుకొని రాణి మందిరంలో గుట్టుగా బ్రతుకుతుంటే నీకు కోరిక ఉందని వదలకుండా వెళ్ళి వద్దురా అని మొత్తుకుంటుంటే జుట్టుపట్టిలాగా అందరి ముందు పరుదిస్తావా? కాలుతో తంతావా? రక్తం వచ్చేలా కొడతావా? అలా పడిపోయిన కీచుకుని చూసి ఆయనకి ఇవన్నీ గుర్తొస్తే మరి ఊరుకుంటాడా? మీద కూర్చున్నాడు పేక మీద కాలేసి, పిడిగుద్దులు గుద్దుతున్నాడు మొహం మీద. వాడి మొహం పచ్చడైపోయింది, ఆ మొహం షేపోట్ అయిపోయింది. ఈయన గుద్దుతుంటే ఆ చపాతీ ఇది పిండిని గుద్దినట్టు మొహం షేపోట్ అయిపోయింది. భీముడి కోపం తగ్గట్లేదట, పెరుగుతోంది. వాడిలోనే దుశ్శాసనుణ్ణి చూశాడు, వాడిలోనే దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి, అందరినీ ఊహించుకున్నాడో ఏమో. ఆ కీచకుడి తలని పట్టి మెలితిప్పాడు, ముందు మెడని మెలితిప్పి ఆ కడుపులో కుక్కాడు. కాళ్ళు రెండు ఎత్తి పొట్టలోకి తోశాడు. అంటే అమెజాన్ ప్యాకింగ్ చేస్తున్నాడు వాడు పార్సిల్. చేతులు రెండు విరిచి ఆ కీచకుడే హగ్ చేసుకున్నట్లు కీచకుడు చుట్టూతా చుట్టేశాడు, మడిచేశాడు. కీచకుడు ఎప్పుడో చనిపోయాడు, ఎంత జరుగుతుంటే వాడు ఇంకేం ఉంటాడు, ఎప్పుడో చనిపోయాడు. కానీ భీముడు కోపం చల్లారలేదు. అసలు మనిషిలాగా లేడు వాడు కీచకుడు. అదొక మనిషి అని గుర్తుపట్టడం అంటే ఒకప్పుడు అదొక మనిషి శరీరం అనిలా లేదు, అలా రూపం మార్చేశాడు. మార్చేసి గట్టిగా ఒక అరుపరిచి, పాంచాలి ఇట్రా అని అరిచాడు. ఇప్పుడు చూడండి, భీముడు అంత భయంకరంగా చంపడం ఒక లెక్క, అంత భయంకరమైనది మగవారికే భయం చూడడం, నిజానికి జుగుప్సాకరంగా ఉంటుంది. పాంచాలీదేవి ఒక కాగడా పట్టుకొని మెల్లగా వచ్చింది. ఆ కైండ్ ఆఫ్ వెలుగులో, ఒక దీపపు వెలుగులో ఆ మాంసపు ముద్దని, ఆ ఇదిని చూడడం ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది. ద్రౌపది చూడు, ఇంకెన్నడూ నీకు జరిగిన అవమానాలకి బాధపడకు, నేను చెప్తున్నా, వాళ్ళందరికీ కూడా వీడిగతే పడుతుంది, ఇది ఈ భీముడి మాట అని ఆ రక్తంతో ఆవిడ జుట్టుని అలా పట్టుకుని రుద్దాడు, అలా రాశాడు జుట్టుకి. ఆవిడ జుట్టుకేసి చూసుకుని భీముడి రక్తము చెమట పట్టిన వంటిని రెండు చేతులతో ఆవిడ పట్టుకుని గాఢంగా కౌగిలించుకుంది. ఆ జుట్టుని చూసుకుని మురిసిపోయింది, ఆనంద భాష్పాలు. అది నా పగ చల్లారింది. అంత కోపం ఉంది ఆవిడికి. ఉండదా అండి? ఆవిడని ఏదో రాక్షసిలా చూడకండి, ఉండదా? సరే, భీముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు స్కెచ్ ప్రకారం మరి అజ్ఞాతవాసం చెడకూడదు కదా, అది బయటపడకూడదు. భీముడు అత్యంత కష్టమైన ఆ పనిని గుట్టుగా చప్పుడు కాకుండా చేసేశాడు. చేసి మళ్ళీ వంట చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి మెల్లగా చూసుకుంటూ వెళ్ళేదాకా మరి ఆ శవం దగ్గర ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఆ శవం దగ్గరే కూర్చుని దాన్నే చూస్తూ ద్రౌపది ఉంది. ద్రౌపది ఆ శవాన్ని చూస్తూ ఉండటం కాదు, ఆవిడ మనసులో అనుకుంది, దీనికోసమేనారా నన్ను కోరుకున్నావు? చెప్పాను కదరా చస్తావని, నేనేమీ చేయలేనని, నిన్ను నిండు సభలో కాలుతో కొడితే ఎవడేం చేశాడు, ఎవడొచ్చాడన్నావుగా, ఇదిగో వచ్చాడు చూసావుగా అని అనుకుని నవ్వుకుంది. కాసేపు అయ్యాక సూర్యోదయం అవుతోంది. అవ్వగానే భటులు వస్తారు. ఆమె వారిని పిలిచింది. ముందు పిలిచి చూడండి అని చూపింది. వాళ్ళకి మతి పోయింది. ఎవరిది రక్తం మాంసం, అది నర్తనశాలలో అని అడిగారు. అని మరి వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. పరస్త్రీని బలవంతం చేసిన ఎవ్వడికన్నా ఇదే ఆఖరి స్థితి. ఇప్పుడు మీరు చూస్తున్నది మీ కీచకుడి శరీరాన్ని అంది. వణికిపోయారు, చెమటలు పట్టి. ఆ ద్రౌపదిని ఒక బ్రహ్మరాక్షసిగానే చూస్తూ భయపడి పరిగెత్తుకుంటూ రాజుకు చెప్పారు ఈ విషయం. కట్ చేస్తే రాజు, కీచకుడి సోదరులు, పెద్దలు, మంత్రులు అందరూ ఆ నర్తనశాలలో ఉన్నారు. నిశ్శబ్దం. అందరికీ మనసులో ఒకటే, మొన్నేమో కాలుతో తన్నాడు కదా, ఆమెకి గంధర్వులు భర్తలని తెలుసు కదా,
వాళ్లే చేసుంటారులే, బాగానే అయింది, మంచిదే అయింది అనుకున్నారు. ఉపకీచకులు చూశారు. దూరంగా స్తంభాన్ని కానుకుని ఎలాంటి భయం లేకుండా అలా ద్రౌపది నిలిచి కనిపించింది. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోవచ్చు ఎందుకో, కానీ వెళ్ళలేదు, అలాగే నించుంది. వాళ్ళు ఆమెను చూసి చాలా కోపాన్ని పొందారు. అనుకున్నారు, దీనివల్లే కదరా అన్నయ్య చనిపోయాడు, దీన్ని చంపేద్దాం, దీన్ని చంపేసి కాదు దీన్ని చంపొద్దు, అన్న కోరిక ఇక్కడ భూమి మీద తీరలేదు బతుకున్నప్పుడు, ఓ పని చేద్దాం, దీన్ని అన్నతో పాటు మంటల్లో వేసి కాల్చేద్దాం, పైలోకంలో మళ్ళీ తీరుతుంది కోరిక, దీన్ని కూడా కీచకునితో పాటు తగలెట్టేద్దాం అనుకున్నారు. వాళ్ళు వెళ్ళి విరాటరాజు చెవిలో ఆ మాట చెప్పారు. చూశాడు రాజు, వాళ్ళు 105 మంది ఉంటారు, వాళ్ళని ఆపలేడు. ద్రౌపది చేసిన పనికి నిజానికి అతనికి కూడా కాస్త కోపంగా ఉంది. అందరికీ తెలుసు గంధర్వులే చేశారు, లేక ద్రౌపది తాలూకు మనుషులే చేశారు. అందుకని పూర్తిగా ఇష్టం లేకపోయినా సరే కానీ ఆవిడ మీ వాడిని చంపింది, మీరు ఆమెను చంపేయండి, చెల్లుకు చెల్లు, నాకే గొడవలు వద్దన్నట్టు చెప్పాడు. వాళ్ళు ఒక్కసారిగా 105 మంది ద్రౌపది దగ్గరికి వెళ్ళి చుట్టుముట్టి, ఆమెకేం అర్థం కాల ఏంటి వస్తున్నారని, నీ వల్లే కీచకుడు చనిపోయాడు రా అని చెప్పి ఆవిడ లాక్కెళ్ళారు. ఆవిడేమో రే నా వల్ల కాదురా, నా మీద వాడు చేయకూడని పని చేశాడు, ఇప్పటికన్నా అర్థం చేసుకోండిరా, నా దారి నన్ను ఉండనియండిరా అంది. ఏం కాదు, నీ వల్లే, మా అన్నయ్యని చంపేస్తే మేము భయపడతామా, రమ్మని చూసుకుందాం, ఆ గంధర్వులు 105 మంది ఉన్నాం, ఏంటి ఉండనిచ్చేది అని ఈడ్చి ఆమెని కీచకుడి పాడికి కట్టేసి తోలుకుపోయారు. రాచపీనుగ కదా, ఒంటరిగా వెళ్ళకూడదు, ఘనంగా కీచకుడిని తీసుకెళ్తున్నారు. పక్కనేమో ద్రౌపది అరుపులు ఏడుపులు. జయ జయంత విజయ జయత్సేన జయద్బల, నా మొర వినండి, నన్ను నీచుడితో పాటు కాల్చి చంపేస్తున్నారు, కాపాడండి అని అరుస్తూ ఏడుస్తూ ఉంది. ఇప్పుడు అవన్నీ ఏంటి, పాండవులు వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న పేర్లు, విరాట పర్వంలోకి వెళ్లే ముందు కోడ్ నేమ్స్. భీముడు వింటున్నాడు, మరి ఆయనేం మరీ వెళ్ళిపోడుగా ఉన్నాడు, ఇలాంటిది ఏదో ఉంటుందని తెలుసు ఆయనకి. చూశాడు. ఇప్పుడు ఆవిడ్ని మరి కాల్చడం అంటే ఊరు బయట శ్మశానం కదా, ఊరు అలా దాటగానే ప్రజలు వెనక్కి వెళ్ళిపోతారు కదా, అందరూ వెళ్ళిపోయి ఆ ఉపకీచకుల మీద పడ్డాడు భీముడు. ఎక్కడ, ఆ శ్మశానానికి దగ్గరలో. ఇక అంతరంగీకులు తప్ప ఎవ్వరూ లేని సమయం చూసి ఒక్కసారి భీముడి మీద పడ్డాడు. ఏనుగు చెట్లని తొక్కినట్లు అలా తొక్కేశాట. రాళ్లతో చెట్లతో వాళ్ళ ఆయుధాలతో వాళ్ళనే చంపుకుంటూ పోయాడు. ఆటవిక యుద్ధం, అరాచకం. లంకలో హనుమంతుడు చేసినట్లు ఆయన గారి తమ్ముడు గారు చేస్తున్నారు ఈ యుద్ధం. 105 మంది ఉపకీచకులు, వారందరినీ భీముడు ఒక్కడే విపరీతమైన కోపంతో వేగంతో చంపేశాడు. ఏ ద్రౌపదినైతే మంటల్లో వేసేద్దాం అనుకున్నారో వాళ్ళందరినీ కలిపి కీచకుడితో పాటు పరలోకానికి భీముడు పంపేశాడు. ఆ వచ్చిన బ్రాహ్మణులకు కాస్త ఎక్స్ట్రా ఖర్చులు లేకుండా వాళ్ళకు కూడా మంత్రాలు చదివేశారు, ఒకటే ఫ్యామిలీ నేమ్ కదా. ద్రౌపదిని తప్పించి భీముడు కూడా మొత్తానికి తప్పించుకున్నాడు. ఆ వార్త విరాట సభని చేరింది. రాజు తెల్లబోయాడు. ఇదేంటి, చంపేశాడు రాజా అని కంకుడి కేసి చూశాడు. కంకుడు కూడా షాక్ అయినట్టు నటించాడు. ఓ ఈజ్ ఇట్, వావ్, అంత ఘోరం జరిగిందా, ఇది చాలా హఠాత్ పరిణామం రాజా, ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్టు కంకుడు అన్నాడు. విరాటుడు అందరి వైపు చూశాడు సభలో. చేసేదే ఉంది, 1000 పాచిక ఆడుకుందాం, వద్దురా అంటే విన్నారా, గంధర్వులంటే ఆ మాత్రం ఉండదా ఏంటి, కానీ అని చెప్పి విరాట్ మహారాజు కంకుడితో మళ్ళీ పాచికలాట ఆడుకున్నాడు. అలా భీముడి మహాప్రతాపం వల్ల కీచకుడు ఉపకీచకులు అందరూ చనిపోయారు. ద్రౌపది బతికిపోవటమే కాకుండా వాళ్ళ గుట్టు బయటపడకుండా కూడా రక్షణ కలిగింది. ఇంత ఘోరానికి మరి తర్వాత ఏమీ లేకుండా ఉంటుందా ఏంటి? అక్కడ మన హస్తినాపురం వాళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారా అని మరి వాళ్ళ వెతుకులాట వాళ్ళకు ఉంటుంది కదా, అది ఎలా ఉంది. దాని తర్వాత మన మెగా ఎపిసోడ్ విరాట పర్వం చివరిలోని యుద్ధం ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా వచ్చే ఎపిసోడ్స్లో విందురుగా. మళ్ళీ కలుద్దాం. సెలవు.